సమత్వం ఉన్నవాడు కోటికు ఒక్కడు ఏడో ఉంటాడు కాని కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. ఏం రాశాడు? మనిషి గురించి ఎంత గొప్ప రాశాడు. మానవీకోణం గురించి ఎంత గొప్ప చెప్పాడు. ఓ మనుషుల మానవుల నీలో మానవీకోణం పోగొట్టుకోకండి, మనిషిగా బ్రతకండి అని చెప్పి మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. ఆయన మనుషులు వచ్చి మాయమైపోయాడు. ఆ పాట గొప్పతనాన్ని గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యాంశంలో చేర్చింది. అలాగే నేను తీసిన వేగుచుకున్న సినిమాలో బొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిచి మొక్కితే అమ్మరా, అదికే ఇది పాదురా, కాదంటే ఏది లేదురా. ఎంత గొప్ప పాట, ఎంత గొప్ప పాట, ఎంత ఫిలాసఫీ, ఎంత ఆధ్యాత్మికత. మతం పేరు చెప్పుకోవద్దు, మనుషులే బతుకుతాం. పంచభూతాల ప్రకృతమే మతం, మనకి ప్రకృతి మన దైవం. ఆ ప్రకృతి అమ్మ రూపం మనం కాపాడుతుంది అనే గొప్ప విషయాన్ని చెప్పాడు ఆ పాట. అలాగే తెలంగాణ మరుగుతూ బీభత్సంగా సాగుతున్న దశలో 6 ఏళ్ల బాలు నుండి 90 ఏళ్ళ ముసలి వరకు జై తెలంగాణ అంటున్న దశలో ఇటువంటి రోల్ ప్లే చేశాడు, ఇటువంటి పాటలు రాశాడు. అప్పుడు నేను తెలంగాణ ఉద్యమం సపోర్ట్ చేస్తూ కోరు తెలంగాణ తీశాను. అంతకుముందు వేరే తెలంగాణ తీశాను. ఆ కోరు తెలంగాణలో ఇది పాట రాశాను. చూడు తెలంగాణ చుక్క నీరు లేని దానా, మా గోడు తెలంగాణ గాయాలు పోలేని వేడన్నాడు. ఏం రాశాడు? ఇలా తెలంగాణ ఉద్యమం ఎంత బ్రహ్మాండంగా సపోర్ట్ చేయండి. అలాగే జైపూలో జైపూలో తెలంగాణ అంటూ జైపూలో తెలంగాణ అంటే అవి ఏం పాట రాశాడు. అది ఎన్ శంకర్ గారి జైపూలో తెలంగాణ అదే ముఖ్యంలో అంశం రాశాడు బ్రహ్మాండంగా. ఇవన్నీ ఒకటైతే జై జై హే తెలంగాణ జర్నీ జై కేతనం అంటూ ఆయన రాసిన పాట నవ్వుతున్న భవిష్యత్తు. తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఉనికిని, తెలంగాణ మొనగండి, తెలంగాణ గొప్పతనాన్ని అన్ని రకాలుగా కూడా చాటిచెప్పిన చిత్రం పాట జై జై హే తెలంగాణ. అలాంటి పాట యొక్క గొప్పతనాన్ని గుర్తించి గౌరవించి తెలంగాణ రాష్ట్ర ఆ పాటకి రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ ఆ పాట రాసినందుకు అందశ్రీ జన్మ ధన్యం చేసుకున్నాడు. జోహార్ అందశ్రీ, జోహార్. God bless his soul. God bless us.